సో మీరు మొదటి 2 సినిమాలు యంగ్ హీరోస్తో చేశారు. సో ఇప్పుడు సార్ నో హీస్ టాకింగ్. సో హిట్ 2 సినిమాల్లో ఇద్దరు యంగ్ హీరోస్తో చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద స్టార్తో చేయటం అనేది మీకు డిఫికల్ట్ అనిపించింది ఆన్ సెట్స్ లేకపోతే ఈజీగానే? సో కంఫర్టబుల్ లెవెల్ ఆయన మీకు ఎలా ఇచ్చారు? మీకు హిట్ 1 హిట్ 2 యంగ్ హీరోస్తో చేశాను, ఇప్పుడు యంగర్ హీరోతో చేశాను. శైలేష్ గారు ఇప్పుడు మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్లో ఏమైనా జరుగుతుందా కదా, లేదంటే 18 కోట్లు 19 కోట్లు ఒక ఇంజెక్షన్ కంటే అది రియాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? సార్ అదే యాక్చువల్లీ గుడ్ యూ ఆస్ ద క్వశ్చన్ సార్. దెర్ ఇస్ రియలీ నిజంగానే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లంగానే తయారైంది కంట్రీలో. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ కిడ్స్, కొన్ని వేలల్లో పిల్లలకి డయాగ్నోసిస్ ఇప్పుడు డాక్టర్స్ కూడా తెలుసుకుంటున్నారు ఈ ప్రాబ్లం అని. ఇంతకుముందు గతంలో ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవాళ్ళు, ఇప్పుడు డయాగ్నోసిస్ ప్రాపర్గా జరుగుతుంది. దీనికి ఏంటంటే ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు. పిల్లలు పుట్టడమే బాడీలో ఒక జీన్ లేకుండా పుడతారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఈ జీన్ కనుక రీప్లేస్మెంట్ ఇస్తే అట్ యంగర్ ఏజ్, ఒక 6-7 years ముందే కనుక వాళ్ళకి ఈ జీన్ రీప్లేస్మెంట్ ఇస్తే మ్యాజికలీ దే విల్ రికవర్ అండ్ దే విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. అంటే ఈ ఇంజెక్షన్ని ఒక $2 million అంటే మన ఇండియన్ కరెన్సీలో 17 crores. అది ఎందుకు అంత ప్రైజ్ అయింది, అది ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు అన్న దానికి సంబంధం లేకుండా ఆ ఇంజెక్షన్కి ఒక కాస్ట్ అయితే ఫిక్స్ చేసి పెట్టారు. సో వేలల్లో ఎవరో లక్కీగా కొంతమంది చారిటీ చేసో లేకపోతే సోషల్ మీడియాలో మీరు కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా 17 కోట్ల ఇంజెక్షన్ గురించి మేము ఇట్లా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం అని చెప్పి. అవన్నీ ఇంజెక్షన్ గురించే. సో దిస్ ఇస్ ద జీన్ ట్రీట్మెంట్ దట్ ఇస్ రియలీ దేర్. ఇది నిజంగానే జరుగుతున్న ప్రాబ్లం ఇది ఇప్పుడు కంట్రీలో. ఇప్పుడు UBA సర్టిఫికేట్ వచ్చింది, ఓకే. బట్ యాక్షన్ పరంగా చూస్తుంటే చాలా వైలెన్స్ కనిపిస్తుంది మీ ట్రైలర్ చూస్తే. బట్ ఏంటంటే చిన్నపిల్లలు వచ్చి వెంకీ గారి సినిమాలు అంటేనే ఆల్ ఏజ్ గ్రూప్ చూస్తారు, ముఖ్యంగా పిల్లలు కూడా. సో పిల్లలు వచ్చి చూడాలంటే ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందా మూవీలో? ఇబ్బంది ఉండదండి, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎంత వైలెన్స్ ఉండాలో అంత ఉంటుందండి. And దానికని we are not telling that it should be like this, but the situations are so strong in this, you won't feel like you're watching అనవసరంగా ఫైట్లు చేసి వైలెన్స్ ఎక్కువ చూపెట్టినప్పుడు you will feel కొంచెం ఓవర్ డోస్ ఉన్నట్టుంది. బట్ when it goes with the story and it goes with the helplessness of this character, even if you are helpless at times, you might get very violent for what you want, right? So the fights are designed like that, ఆ టైంకి అది కావాల్సినప్పుడు ఎంత వైలెంట్ అవుతాడో దట్స్ దిస్ క్యారెక్టర్. అండ్ ఆల్సో నౌ డేస్ చిల్డ్రన్ వాళ్ళు కూడా దే నో వాట్ ఫైట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ అండ్ వాట్ ఈస్ ఓవర్ వైలెంట్. దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్ బికాస్ ది యాక్సెస్ టు ఆల్ ద వైలెంట్ కంటెంట్ ఈస్ అవైలబుల్ నాట్ ఓన్లీ ఇన్ ద మూవీస్ బట్ ఇన్ ఆల్ ద వీడియో గేమ్స్ అండ్ విచ్ ఆర్ సో వైలెంట్ యుల్ బీ సర్ప్రైజ్డ్ దట్ మీరు వెళ్ళి ఒక 2 వీడియో గేమ్స్ ఆడండి, మేము అసలు ఇది చాలా జుజుబి, ఈ వైలెన్స్ చాలా జుజుబి, చాలా ఏంటి ఇంతేనా అంటారు, అంత ఉన్నాయి అలా వీడియో గేమ్స్. సో ఐ థింక్ వీవ్ డన్ అ క్లీన్ నీట్ స్టైల్ ఆఫ్ యాక్షన్ వెన్ యూ సీ ఇన్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ ట్రైలర్ కట్లో అట్లా అనిపిస్తుంది కానీ బట్ వెన్ యూ సీ ద సీక్వెన్స్ ఆఫ్ ద యాక్షన్ ఇన్ ద ఫిల్మ్ ఇట్ విల్ బీ లైక్ అ బ్యూటిఫుల్ స్టోరీ టోల్డ్. సో యుల్ ఎంజాయ్ దట్. సో మీకు స్టోరీ చెప్పినప్పుడు శైలేష్ కాలనీ గారు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ గురించి, ఆ వ్యాధి గురించి ఇంతకు ముందు మీరు ఎప్పుడన్నా విన్నారా? క్రౌడ్ ఫండింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది. Yes, he showed me some of the research he's done, and so he explained it to me very clearly, and he showed me the whole problem. So then we went ahead